యోగా గురించి మండల విద్యాశాఖ అధికారి బి మస్తాన్ నాయక్ మాట్లాడుతూ ప్రతినిత్యం మనం దైనందిన జీవితంలో యోగా చేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరం అవుతాయన్నారు. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఎంఈఓ మస్తాన్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుంటామని, ఇందులో భాగంగా మన ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యోగాతో శారీరక మానసిక ఆరోగ్య ప్రయత్నాలు, ఆధ్యాత్మిక ప్రయత్నాలు కలుగుతాయని, వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళన తగ్గించి వారిని నిరాశ నిస్పృహ నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు వీరారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యార్థుల ముందు యోగా దినోత్సవం జరుపుకోవటము, ఎన్డీఏ కూటమి తరఫున వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు, ఈ ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరికి సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈరోజు 170 దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవటం ఎంతో, ఈ పాఠశాలలో జరుపుకోవటం ఈ మండలంలో మాకు ఎంతో సంతోషమైన విషయము. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పరమేశ్వర ఆదేశాల మేరకు, అలానే జిల్లా పార్టీ అధ్యక్షులు పివి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు నేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మేము యోగా దినోత్సవంలో పాల్గొని ఈ విద్యార్థుల యొక్క ప్రతిభను, వాళ్ళ యొక్క రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ అవార్డు అందుకున్న విద్యార్థులతో యోగా దినోత్సవం జరుపుకోవడం మా మండల పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఎంతో సంతోషమైన విషయము. ఎందుకంటే ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారు వచ్చినాక, అంతకుముందు భారతదేశంలో పాలకులు పాలించిన రోజులలో యోగా అనేది ఏ పాఠశాలకు కూడా వచ్చి విద్యార్థులకు యోగా అంటే తెలియని రోజులు. కానీ నేడు తొలిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి కింది స్థాయికి విద్యాపరంగా ప్రతి విద్యార్థులకు మనము వాళ్లకు యోగా అనేది తీసుకెళ్ళాలి. వాళ్ళకు కూడా ఆ విధానాన్ని పాటించే విధంగా మనం నేర్పాలి. అందుకని ప్రతి రాష్ట్రాలలో కూడా ప్రతి పాఠశాలకు ఒక యోగా టీచర్ని పెట్టించి వాళ్లకు జీతభత్యాలు ఇస్తూ ప్రతి విద్యార్థులకు నేర్పిన విధానాన్ని తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది. ఎందుకంటే వైద్యమైన పాలకులకు నిర్లక్ష్యం వలన గతంలో జరిగిన ఎన్నికకి నేడు మూడోసారి ముచ్చటగైన ప్రధానమంత్రి వర్యులు నేడు విద్యాపరంగా, వైద్యపరంగా ఆయన పేదవాడు కాబట్టి పేద విద్యార్థులకు వాళ్లకు విద్యను అందించాల విధానాన్ని తీసుకొచ్చి, ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు సర్వశిక్ష అభియాన్ అనే పథకం తీసుకొచ్చి పాఠశాల అభివృద్ధికి పాటుపడి ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలనే విధంగా ఆనాడు వాజ్పేయి దగ్గర నుంచి నేటి వరకు కూడా ప్రధానమంత్రి గారి ఆశయం. కానీ నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రతి పాఠశాలలో టీచర్ కొరత ఉన్నది. ఏ సబ్జెక్టుకు టీచర్ లేడు. గత పాలించిన పాలకులు అయితే విద్యను వదిలిపెట్టి బటన్ నొక్కడం మొదలుపెట్టినారు. కానీ నేడు వాళ్లకు సమాజంలో తీర్పులు కూడా ఆ విధంగానే ప్రజా తీర్పులో ఓటమి చెందారు. ఎందుకంటే పేదవాడికి కావాల్సింది విద్యము, వైద్యం. ఎందుకంటే అవి రెండే. ఎందుకంటే ప్రతి పేదవాడి పిల్లవాడు బడికి వెళ్ళాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రైవేటు కన్నా గవర్నమెంటే మిన్నా అనే విధంగా ప్రధానమంత్రి తపన పడుతుంటే, రాష్ట్రంలో అధికారం వచ్చిన గత ప్రభుత్వము నిర్లక్ష్యం వహించి వాళ్ళందరినీ ఇబ్బందుల పాలు చేసి చేసిన విధంగా ఉపాధ్యాయులు కూడా ఆ ఇబ్బందులకు గురైనారు. ఎందుకంటే నాణ్యతమైన విద్య లేదు, నాణ్యతమైన ఫుడ్ లేదు. వాళ్లకు కేంద్ర ప్రభుత్వం అందించిన ఏ ఫుడ్లో కూడా వాళ్లకు అంతా డొల్లతనం చేసి తూతూ మంత్రంగా 5 సంవత్సరాలు వాళ్ళకు తీసుకొచ్చిన కేంద్రం పంపించిన నిధులు కూడా వాడుకొని బటన్ డొక్క సరిపెట్టుకొని వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఈ పథకాలను వాడేస్తున్నారు. కాబట్టి ప్రజా తీర్పు నేడు ఆ విధంగానే 175 సీట్లకు 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో తీర్పిచ్చినారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలానే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు,
అలానే రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వీళ్ళందరికీ పేరు పేరున మా మరణం